వదిలేయండి. శివపురపు శివర్లో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. నూరేళ్ల వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షులు, ఉడతలు, మరెన్నో ఇతర జంతువులన్నీ ఆకర్షిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం 4, 5 నెలల పాటు చెట్టు తన తీయని పండ్లను వాటితో పంచుకునేది. రాజు అనే కోతి ఒకటి ఆ చెట్టు మీద నివసించేది. ఆ చెట్టు మీద గూడు కట్టుకొని నివసించే కాళియ అనే కాకికి రాజుకు చక్కని స్నేహం కుదిరింది. రెండూ ఆడుకుంటూ, జోకులేసుకుంటూ, ఒకరి అనుభవాలను ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేటి. ఒక రోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనపడింది. అదొక సన్న మూతి కూజ, మెడ వరకు నేలలో పూడ్చిపోయి ఉన్నది. ఆ కూజలో దాదాపు సగం వరకు వేయించిన శనగపప్పులు ఉన్నాయి. కోతులకు వేయించిన శనగపప్పు అంటే చాలా ఇష్టం. రాజుకు వాటిని చూసి ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆ సమయానికి కాళియ చెట్టు మీదనే ఉన్నది. కింద నుండే అరిచింది, రాజు, ఓ కాళియ, చూడు, ఇవాళ ఎంత మంచి రోజో ఏంటో ఊహించు. నా కోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది. అది నాకిష్టమైన భోజనం. కాళియాకు అదంతా నమ్మశక్యం కాలేదు. ఏ వేటగాడో కోతుల్ని పట్టుకునేవాడో పనిన ఉచ్చు కావచ్చు అన్నది. అది కోతి కంటే ఎత్తు నుండి లోకాన్ని చూస్తుంది కనుకనేమో దానికి మనుషుల ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువగా తెలుసు. వాళ్ళ జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి ఓకింత భయం కూడాను. అందువల్ల అది రాజుతో, ఒరేయ్, మా నాన్న దాన్ని వదిలేయి, వేయించిన శనగపప్పుల మీద యావ తగ్గించుకో, ఈ ఒక్కసారికి వాటిని తినకపోతే ఏమి కాదులే, ఎందుకు లేనిపోని ప్రమాదంలో పడతావు అన్నది. కానీ రాజు కాకి సలహాను తీసుకోలేదు. ఎదురుగా కనబడుతున్న ఆహారపు రుచి గురించి ఊహలు దాని మనసులో వశం చేసుకున్నాయి. ఆ పరవంశంలో అది అస్సలు కాళియ ఏం చెప్తున్నది పూర్తిగా విననే లేదు. ఈ కాకి ఎప్పుడు వద్దు అనే అంటుంది. దాని ముందు చూపు కొన్నిసార్లు మేలు చేస్తుంది, నిజమే. కానీ అది అన్నిసార్లు ఎలా పనిచేస్తుంది? పట్టుపడకుండా ఈ పనుల్ని ఎలా అందుకోవాలో తెలుసు నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా? కోతులు చాలా తెలివైనవి. బహుశా ఈ కాకి మా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేసి ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ పప్పుల్ని ఎలాగైనా సరే తినాల్సిందే అనుకున్నది. అలా అనుకొని అది కూజ దగ్గరికి వెళ్ళింది. సన్నటి దాని చెయ్యి కూజలోకి సులభంగానే దూరింది. లోపల కూజ విశాలంగానే ఉన్నది. రాజు తనకు వీలైనంత పప్పుల్ని పిడికిట పట్టింది. అటూ ఇటూ చూసింది. ఎలాంటి ఉచ్చు లేదు. దానికి చాలా సంతోషం వేసింది. కానీ చేతి బయటికి తీద్దామని చూసేటప్పటికీ చెయ్యి బయటికి రాలేదు. మూసిన పిడికిలి సన్న మూతిలోకి దూరటం లేదు. రాజు తన శక్తినంతా ఉపయోగించి చేతిని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. చేతిని అన్ని వైపులుగా వంచి లాగి చూసింది. ఏమి చేసినా దాని వేళ్లకు కూజ రాచుకొని పెచ్చులు ఊడినై తప్పిస్తే పిడికిలి మాత్రం కూజలోంచి బయటికి రాలేదు. నొప్పి కొద్దీ అది అరవటం మొదలుపెట్టింది. పిడికిలి మాత్రం తెరవటం లేదు. కొద్ది దూరంలో ఉన్న కోతులు పట్టేవాడికి రాజు అరుపులు వినపడినాయి. వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు. పైనుండి చూసిన కాళియ గాబరపడి రాజుతో, ఒరేయ్, వదిలిపెట్టరా కోతి, నీ చేతుల్లోని పప్పుల్ని వదులు అని అరిచింది. పిడికిలి బిగించిన తెరిచి పెట్టు, ఆ పప్పుల్ని వదిలేస్తే నీ చెయ్యి బయటికి జారి వస్తుంది అని కాకి ఎంత మొత్తుకున్నా మొండికోతి తన పట్టును వదల్లేదు. విడిచిపెట్టడం రాని రాజు ఆ విధంగా కోతులు వాడి పాలైపోయింది. వదిలేయటం నేర్చుకోవాలి అందరము. పట్టడం ఎంత అవసరమో కానీ పట్టు విడడం అంతకంటే ఎక్కువ అవసరం. ఏమంటారు? వీడియో నచ్చింటే ఒక లైక్,
సబ్స్క్రైబ్. జై హింద్.